హలో అందరికీ! ఈ వ్లాగ్ ఏంటి అనేది మీకు ముందోడే అర్థమైపోయి ఉండొచ్చు. అవునండి, ఇదొచ్చేసి నా శ్రీమంతం వ్లాగ్ అనమాట. ఇప్పుడు నేను 6కి అయితే లేచాను. ఇంకా మార్నింగ్ అయితే పైకొచ్చేసాను. ఎందుకంటే నైట్ డెకరేషన్ అంతా చేశారు మా హస్బెండ్, ఇంకా మా వదిన వాళ్ళ అన్న వాళ్ళు. ఇంకా ఆ డెకరేషన్ చూడడానికైతే పైకి తీసుకొచ్చేసాడనమాట మా హస్బెండ్. ఇక్కడొచ్చేసి నేను మెహందీ వేపించుకున్నాను ఒక మెహందీ ఆర్టిస్ట్ తోటి. ఇంకా కొంచెం అంటే వేశారు వాళ్ళు, కానీ అంతగా పండలేదు. కాకపోతే నెక్స్ట్ డేకి కొంచెం పర్లేదునని వీడియో అయితే తీస్తున్నాను. కానీ ఫైనల్‌గా అయితే బాగానే ఉంది లుక్ అయితే. మరి మీకు నా మెహందీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా. ఓకేనా? ఇప్పుడైతే నేను పైన డెకరేషన్ అంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. శ్రీమంతం ఫంక్షన్ వచ్చేసి పైన అవుతుందనమాట. ఇలా పైకి రాగానే మనకి ఇలా కనపడుతుంది, వెల్కమ్ టు శ్రావణి శ్రీమంతం అని. ఇలా బోర్డు అయితే చేయించుకున్నాం మేము ఫ్లెక్సీ తోటి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే డెకరేషన్ చూసేయండి. పాపం నైట్ మా అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు అయితే చాలా కష్టపడి చేశారు పాపం. ఇంకా లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇది చూసేయండి. ఇంకా అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా శారీ తీసుకొచ్చేసారు. శారీ అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా సైడ్ వచ్చేసి మమ్మీ వాళ్ళు తీసుకొని వస్తారు. ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా నాకు శ్రీమంతంకి శారీ, ఇంకా పూలు, అవి గాజులు అయితే తీసుకొని వస్తారనమాట. ఆకు అక్క అని కూడా అంటారు. ఇంకా అవి తీసుకొని వచ్చేసి అయితే నా ముందు పెట్టారు. మా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయితే వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి నా ముందు పెట్టారు. ఆ కళ అనేది అప్పుడే వచ్చేస్తుంది కదా. నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో. మా మమ్మీ వాళ్ళు తెచ్చారని చెప్పా కదా శారీ. ఇంకా ఆ శారీ అయితే ఇప్పుడు కట్టుకోవాలి. అదైతే అత్తమ్మ, మామయ్య, ఇంకా మమ్మీ డాడీ అయితే ఇస్తున్నారు. ఇంకా అది ఇస్తూ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను అది కట్టుకొని వచ్చిన తర్వాత బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఆ శారీ కట్టుకొని అయితే వచ్చేసాను. కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే కూర్చున్నాను అనమాట. ఫస్ట్ బ్లెస్సింగ్స్ వచ్చేసి పాస్టర్ వాళ్ళు అయితే ఇస్తుంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఇవ్వచ్చు బ్లెస్సింగ్స్. ఇంకా అలాగే వాళ్ళు వచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా నేను కూడా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను అనమాట. ఎవరెవరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా. బ్లెస్సింగ్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి.
అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా అయిపోయిందనమాట ఫంక్షన్ కూడా. ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి కదా. సో ఇప్పుడైతే వెళ్ళే వీడియో కూడా పెడతాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఇంటిని వదిలిపెట్టి నిజంగా చాలా బాధగా ఉండింది నాకైతే. కానీ తప్పదు కదా, రావాలి కదా ఇంకా డెలివరీకి, అందుకనైతే వచ్చేస్తున్నాను. ఇక్కడికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా నేను నా డెలివరీ అప్డేట్ కూడా మీకు ఇస్తాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ కిస్ పెట్టి మిస్ యూ అని అయితే చెప్తుంది. నాకైతే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కానీ ధైర్యంగా అయితే వచ్చేసాను నవ్వుకుంటూ అలాగే. ఇంకా ఇంతే అనమాట శ్రీమంతం బ్లాగ్. అంతే వీడియో. బాయ్ బాయ్.